నగరపాలక సంస్థ స్టాండింగ్ ఎన్నికల్లో గెలుపొందిన కూటమి 6 అభ్యర్థులకు ఘన సన్మానం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ స్టాండింగ్ ఎన్నికల్లో నిరంతరం కృషి చేసి గెలుపొందిన కూటమి కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. నేను 2009, 10, 11లో గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు దాదాపుగా నగరం అభివృద్ధి విస్తరించాలని ప్రతిపాదన చేస్తే అక్కడ సర్పంచ్లతో గ్రామస్తులతో మాట్లాడి విలీన గ్రామాల అభివృద్ధిలో వస్తాయని అందరినీ నమ్మించాను. కానీ తిరిగి 13 సంవత్సరాల తర్వాత ప్రతిపాడు శాసనసభ్యునిగా వస్తే ప్రతిపాడు నియోజకవర్గంలో త్రాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్డు లేదు, మురికిపోవడానికి డ్రైన్లు కూడా లేవు. ఏదైనా చేద్దామని చూస్తే గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఫైనాన్స్ కమిషన్ వచ్చిన నిధులను దారి మళ్లించారు. అరాకొరా వసూలు చేసిన పన్నులను సిఎఫ్. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తమ వంతు పాత్రను పోషించడమే కాకుండా తమ విజయానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేసుకునే విషయంలో నిరంతరం శ్రమించినటువంటి మిత్రులు మరి వరప్రసాద్ గారు, బాలాజీ గారు, కోటేశ్వరరావు గారు, షేక్ మీరావళి గారు, మరి చెల్లెళ్ళు దుర్గా లక్ష్మి గారు, అదేవిధంగా భారతి గారు, వీళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం దాదాపుగా 33 మంది ఏకత్రాటి మీదకి వచ్చి మీ వల్ల నగరం అభివృద్ధిలోకి రావాలి, నగర అభివృద్ధిలో స్టాండింగ్ కమిటీకి ఉన్నటువంటి ప్రత్యేకత బాగా తెలిసినటువంటి కార్పొరేటర్, అభివృద్ధి పట్ల ఒక దృక్పథం ఉన్నటువంటి కార్పొరేటర్, పార్టీతో సంబంధం లేకుండా చేయి కలిపి ఈ ప్రాంతం అభివృద్ధిలోకి రావాలి, మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు మమ్మల్ని చీదరించుకోకూడదు అన్నటువంటి ఒకే ఉద్దేశంతో కలిసి రావడంతో నిన్న అఖండ మెజార్టీని పొందినటువంటి మా 6 మంది కమిటీ సభ్యుల్ని సన్మానించడం అన్నటువంటిది ఒక గొప్ప విషయం. మరి దీనికి కోరుకున్నటువంటి మా కూటమి ప్రభుత్వంలో మా కుటుంబ సభ్యులు, మరి పెద్దలు శ్రీనివాస్ గారు, అదేవిధంగా గాది వెంకటేశ్వరరావు గారు, మిగిలిన జనసేన నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమానికి మరి పెద్దలు మా పార్లమెంటు అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు శ్రావణ్ కుమార్ గారు, మరి అదేవిధంగా నాతోటి శాసనసభ్యులు నజీర్ గారు, మాధవి గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నాని గారు, అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఒక్క విషయం మాత్రం, నేను 2009, 10, 11 మధ్యన ఇక్కడ గుంటూరు కలెక్టర్ ఉన్నప్పుడు దాదాపుగా నగరం విస్తరించాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపాదన చేస్తే అక్కడ నేను సర్పంచులతోనూ గ్రామస్తులతోనూ మాట్లాడి ఒప్పించి నగరంలో కలిపినటువంటి విలీన గ్రామాలు చాలా అద్భుతంగా అభివృద్ధిలోకి వస్తాయని, బాగుంటుందని ఆ రోజు నేను అందరిని నమ్మించాను. కానీ తిరిగి ఒక 13 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రతిపాడు శాసనసభ్యుడిగా వచ్చి చూస్తే తాగడానికి నీళ్లు లేవు, నడవడానికి రోడ్డు లేదు, అసలు మురిగిపోవడానికి డ్రైన్ లేదు. ఏంటి పరిస్థితి అని చూసిన తర్వాత సరే ఏదైనా చేద్దామని చూస్తే ఈ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నిధులు దారి మళ్లించారు. అరాకొర ఏదో వసూలు చేసినటువంటి పన్నులంతా కూడా సిఎఫ్ఎంఎస్ సిస్టమ్కు మళ్లించారు. ఇది ఒక నిర్వీర్యమైనటువంటి ఒక వ్యవస్థ. నేను జీవీఎంసీ కమిషనర్, విశాఖపట్నం కమిషనర్ ఉన్నప్పుడు స్టేట్లో, కంబైన్డ్ స్టేట్లో ఆఫ్టర్ హైదరాబాద్ ఓన్లీ ద 2 కమిషనరేట్స్ ఫైనాన్షియలీ వయబుల్, జీతాలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం ఉన్నటువంటి 2, ఒకటి విశాఖపట్నం, 2 గుంటూరు. ఒక సందర్భంలో విశాఖపట్నం కూడా కొన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటే గుంటూరు మాత్రం ఎప్పుడు 300-400 కోట్లు సర్ప్లస్ బడ్జెట్తో ఉండేది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి కార్పొరేషన్ని వైసీపీ యొక్క
చేతగానితనం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల. అభివృద్ధి అంటే అసలు వాళ్ళకి అర్థమే తెలియనటువంటి విషయంలో దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం. సో ఈ పాయింట్లో నేను కూడా ఒక 5-6 నెలలు చూశాను, సమావేశాలకు హాజరయ్యాను. ఒకప్పుడు శాసించే స్థితిలో నుంచి కింద కూర్చొని మైక్ పట్టుకొని కూడా మాట్లాడా ప్రజల కోసం, చూద్దాం ఎలా ఉంటుంది. మార్పు రాలేదు. వాళ్ళ ఆలోచనే వాళ్ళది. ఎవరెవరిని కౌంటర్ చేయాలో ఆ కౌంటర్ చేయడానికే టైం అంతా పోయింది. కానీ సమావేశం అంటే ఎలా ఉండాలంటే, మన కార్పొరేటర్లు అక్కడ మా పరిధిలో ఈ పనులు కావాలి అని బడ్జెట్తో ప్రతిపాదన చేస్తారు, ఎస్టిమేషన్ చేస్తారు. ఒకవేళ ఎస్టిమేషన్ చేత కాని వాళ్ళు మామూలు పోయి పనులు చేయడానికి వస్తారు. ఆ పనులు అన్నిటికి కూడా ఎస్టిమేషన్లు వేసి అవైలబుల్ బడ్జెట్ ఎంతుంది, ఇదో ఈ సంఘంలో మేము మాట్లాడుతున్నాము, ఈ కార్పొరేటర్కి పని ఇవ్వచ్చు, ఈ కార్పొరేటర్కి పని తగ్గించవచ్చు అని చెప్పి మాట్లాడే సమావేశంలో ఒకరి మీద ఒకరు, చివరికి కమిషనర్ మీద కూడా టార్గెట్ చేయడం, ఇది కాదని చెప్పి ఇక దీనికి ఒక మార్గం ఆలోచించాలని చెప్పి ఈ మార్గంలోనే నిన్నటి ప్రయాణం. ఇంకొక ప్రయాణం ఉంది, ఇంకో 4 అడుగులు వేయాలి. ఈ 4 అడుగులు వేయడానికి కూడా నేనైతే నైతిక విలువలు పాటించి, ప్రజాస్వామ్య విలువలు ఏదైతే ప్రజాస్వామ్యం అని చెప్తారో, మెజార్టీ లేని చోట ఇంకా మేయర్ పదవికి ఇంకొక ఆయన డిప్యూటీ మేయర్ పదవికి వేలాడడం అనేది అనైతికం. అసలు మీరు అవసరం లేదని స్టాండింగ్ కమిటీలో స్థాయి సంఘంలో నిరూపణ జరిగిన తర్వాత ఇంకా దాన్ని ఎలాడు. నిన్న రాత్రే నాకు తెలిసి రాజీనామా చేస్తానేమో అని అనుకున్నాం. మరి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, మీ నాయకులు ఏదైతే గొంతు దించుకుంటున్నారో మైకుల ముందు ప్రజాస్వామ్యం అని, ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాజీనామా చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు రాజీనామా చేస్తే మా మేయర్ వస్తారు, మా డిప్యూటీ మేయర్ వస్తారు. ఆల్రెడీ మా మేయర్ మాకున్నారు, డిప్యూటీ మేయర్. కలిసి పనిచేసేటటువంటి కార్పొరేషన్లో 4 సంవత్సరాలు ఏదైతే పోగొట్టుకున్నారో ప్రజలు, ఈ ఒక్క సంవత్సరంలో చేసి చూపించడానికి మీకు నిజంగా చిత్తశుద్ధి అవకాశం ఉంది. లేదా ప్రజలు ఏకాలికైనా పోని అభివృద్ధి మాకేం సంబంధం ఉంది, మేము పదవిని ఏలాడతాం, పేరు పక్కన డిప్యూటీ, పేరు పక్కన మేయర్ ఉండాలి అనుకుంటే అది నాకు తెలిసి మహా అంటే ఒక 40 రోజులు. మార్చి 17వ తేదీ డేట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఉండమన్నా ఉంచే పరిస్థితి ఉండదు. ఈ 40 రోజుల్లో మీరు చేసేది ఏమి లేదు. ఇప్పటికైనా ఈరోజు రాత్రి ఆలోచించండి. ఎందుకంటే రేపటి నుంచి అభివృద్ధి జరుగుతుంది. స్థాయి సంఘంలో మా వాళ్ళు 6 మంది ఉన్నా డిఫాక్ట్గా మేయర్ గారే దానికి ఫైనల్ డెసిషన్ లో ఉంటారు. అప్పుడు మేమేం చేయాలి? 6 మంది మేము వ్యతిరేకించాలి, ఆయన అవ్వు అంటాడు. ఇది మళ్ళా ప్రజలకు వ్యతిరేకమైనటువంటి, ప్రజా అభివృద్ధికి మళ్ళా అడ్డంకు పెట్టేటటువంటిది. కాబట్టి మీరు ప్రజల అభివృద్ధికి అడ్డంకుగా ఉంటారా? చేసిన తప్పులకి చంపలేసుకొని, 4 సంవత్సరాలు చేసిన తప్పులకి చంపలేసుకొని ఈ ఒక్క 40 రోజులన్నా అభివృద్ధికి సహకరిస్తారా తెలుసుకోండి అని చెప్తున్నాను. మీరు మొదలండి. ఎలా చేయాలో, గుంటూరు కార్పొరేషన్ని ఎలా నడపాలో మేము చేసి చూపిస్తాం. కాబట్టి ఈ ఛాలెంజ్ని మేము స్వీకరించండి. ఎవరి కోసం? మా కోసం కాదు. 4 సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి వాళ్ళము 40 రోజులు వెయిట్ చేయడం మాకేం గొప్ప కాదు. కానీ మీకు ప్రజల మధ్య చులకనగా ఉండకూడదన్నటువంటి భావనతో మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వదలండి. ఇప్పటికి మీరు అనుకుంటున్నారు ఇంకా మా దగ్గర 26 మంది 27 మంది ఆడున్నారు. 26 మంది ఆల్రెడీ 12 మంది ఫోన్లు చేస్తున్నారు. ఐ హావ్ రిసీవ్డ్ 11 కాల్స్. ఇప్పుడు వస్తుంటే కూడా ఒక కాల్ వచ్చింది, సార్ ఏదో ఇంకా వచ్చేస్తాం సార్ అంటున్నా. ఆగండి అయ్యా, మా అందరూ మాట్లాడుకోవాలి. అసలు మీ మొదటైనా
పక్కన పోతే మీరందరూ మా కుటుంబ సభ్యులే. ఎక్కడ అభివృద్ధి ఉందా? పార్టీలతో సంబంధం లేకుండా రేపు 57 డివిజన్లో 57 కూడా కూటమి జెండాలే ఎగురుతాయి. కాబట్టి అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచేటటువంటి విషయంలో మాకు పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీ మేయర్ మీద, డిప్యూటీ మేయర్ మీద ఒత్తిడి చేసి వాళ్ళు రాజీనామా చేయించండి, అప్పుడు మీ గురించి ఆలోచిస్తామని చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏదో పెద్దలు చెప్పినట్టుగా వేడుక చేసుకోవడం కాదు, మన ముందు భవిష్యత్తు కార్యక్రమానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి అభిప్రాయాల కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కానీ మా 6 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులకి పూలదండలు కొత్త కాదు, బొకేలు కొత్త కాదు, శాలువలు కొత్త కాదు, అనేక కార్యక్రమాలు చూశాం. కాకపోతే ఈ కార్యక్రమం ద్వారా కనువిప్పు జరగాల్సిన వాళ్ళకి కనువిప్పు జరగాలి, ఇంకా అభివృద్ధిలోకి చేతులు కలుపుదాం అనుకునేటటువంటి వాళ్ళకి మేల్కొల్పాలి, ఏం చేయాలన్నటువంటి దాని మీద మా కార్యాచరణ ప్రణాళిక మాకుంది. తప్పకుండా 4 సంవత్సరాలు ఏదైతే కోల్పోయారో ఈ ఒక్క సంవత్సరంలో మేము చేసి చూపించి